ఇవాళ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలపై క్లారిటీ రానుంది. బీసీ రిజర్వేషన్లు, పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఈ కేబినెట్లో చర్చించనున్నారు. ఇక స్థానిక ఎన్నికల నిర్వహణపై 2 వారాల్లో క్లారిటీ ఇస్తామని ఇప్పటికే హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. నవంబర్ 1లోగా అఫిడవిట్ దాఖలు చేయనుంది. నవంబర్లోనే కొత్త నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. బీసీ రిజర్వేషన్లపై ఇవాల్టి భేటీలో చర్చించనున్నారు. ఉస్మానియా కొత్త హాస్పిటల్ భవనాలు 2 ఏళ్లలో పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 100 ఏళ్ల అవసరాలకు తగినట్టుగా అధునాతన పరికరాలు సమకూర్చుకోవాలని సూచించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలన్నారు. హాస్పిటల్ నిర్మాణ పనులతో పాటు స్థానికులకు ఇబ్బందులు లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. హాస్పిటల్ పనుల పురోగతిపై 10 రోజులకోసారి తానే స్వయంగా సమీక్షిస్తా అన్నారు రేవంత్ రెడ్డి. ఇక హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రతి నిర్మాణానికి ఒక అధికారి నియమించాలన్నారు సీఎం. వచ్చే జూన్ నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని రహదారులపై రవాణా పోస్టులను ఎత్తివేయాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. దీనిపై తక్షణమే అధికారులు నివేదిక ఇవ్వాలని సూచించారు. సీఎం ఆదేశాలతో అప్రమత్తమైన రవాణా శాఖ అన్ని చెక్ పోస్టులను ఎత్తివేసింది. రహదారులపై వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకుంది. చెక్ పోస్టు దగ్గర బోర్డులు, బారికేడ్లను తొలగించింది. సైన్స్, సాంకేతిక, అంతరిక్ష రంగాలు కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బయో ఇన్స్పెక్టర్ ప్రాంటియర్ సదస్సును హైదరాబాద్లో ప్రారంభించారు. కొత్త ఆవిష్కరణలు, పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు భట్టి. ఆవిష్కరణలకు హైదరాబాద్ ముందుంటుందని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మార్కెట్ కమిటీలను పట్టించుకోలేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మార్కెట్ కమిటీల్లో పాలకవర్గాల నియామకం వల్ల మార్కెట్లో పారదర్శకత పెరుగుతుందని, రైతులకు సకాలంలో సౌకర్యాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 172 మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాలు నియమించామన్నారు. మిగిలిన 35 మార్కెట్ కమిటీల్లో త్వరలోని నియామకాలు పూర్తి చేయాలని మార్కెట్ అధికారులను మంత్రి ఆదేశించారు తుమ్మల. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు మంత్రి శ్రీధర్ బాబు. మెల్బోర్న్లో ఒరికా కంపెనీ సీఈఓ సంజీవ్ గాంధీతో భేటీ అయ్యారు. ఒరికా కంపెనీలో హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ నిర్వహిస్తోంది. ఈ సెంటర్ విస్తరణ, కొత్త పెట్టుబడులపై సంజీవ్ గాంధీ, శ్రీధర్ బాబు డిస్కస్ చేశారు. తెలంగాణ సర్కార్ ఆవిష్కరణ, సాంకేతిక కేంద్రాలను ప్రోత్సహిస్తుందన్నారు శ్రీధర్ బాబు. తెలంగాణలో తయారీ, మైనింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం బురద చల్లుతున్నారని ఫైరయ్యారు మంత్రి దామోదర్ రాజనరసింహ. బస్తీ దవాఖానాల్లో ప్రతిరోజు సుమారు 45,000 మంది పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. అన్ని రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డయాగ్నోస్టిక్ హబ్స్ ద్వారా బస్తీ దవాఖానాలకు వచ్చే పేషెంట్లకు 134 రకాల టెస్టు చేయిస్తున్నామని తెలిపారు. వైద్య పరీక్షలు చేసిన 24 గంటల్లోపు పేషెంట్లకు రిపోర్టులు అందజేస్తున్నామని చెప్పారు దామోదర. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన 1,00,000 కోట్ల దోపిడీతోనే సంక్షేమ పథకాలను అందించడంలో ఆలస్యమవుతుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ హామీలపై మహిళలను మాజీ మంత్రి హరీష్ రావు రెచ్చగొట్టాడని వివేక్ స్పందించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చును 1,00,000 కోట్లకు చేర్చి ఖజానాను ఖాళీ చేశారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అర్హులైన పేదలకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదన్నారు మంత్రి. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వని బీఆర్ఎస్ ఇప్పుడు తాము ఇస్తుంటే ఓర్వలేకపోతుందన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను 204 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు మంత్రి వివేక్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో పర్యటించారు మంత్రి సీతక్క. 13,50,00,000తో ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణ పనులు ప్రారంభించారు. మైలారం రోడ్డు నుంచి బైపాస్ వరకు 12 కోట్లతో రోడ్డు వెడల్పు పనులకు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. పొగుళ్లపల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. గుండం తిమ్మాపూరులో హెల్త్ సబ్ సెంటర్కు భూమి పూజ చేశారు సీతక్క. తెలంగాణలో చెక్ పోస్టులు రద్దు చేస్తూ జీవో ఇచ్చామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈవీ వాహనాలపై రాయితీలు ఇస్తున్నామని చెప్పారు. ఢిల్లీ లాంటి పరిస్థితి హైదరాబాద్కు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలో వాహనాల స్క్రాపింగ్ పాలసీ తీసుకొస్తామన్నారు పొన్నం ప్రభాకర్. మరోవైపు రోడ్డు సేఫ్టీపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు మంత్రి పొన్నం. పేదవాడి సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తోంది. పట్టణ ప్రాంత పేదలకు ఈ సందర్భంగా శుభవార్త చెప్పింది. G+1 తరహాలో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. దీంతో మురికివాడల రూపురేఖలు మారనున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పట్టణంలోని ఇరుకు స్థలంలో నివసించే ప్రజలు పక్కా ఇంటి వసతి కల్పించేలా ఇందిరమ్మ పథకాన్ని వర్తింపచేస్తున్నామన్నారు. కనీసం 30 చదరపు గజాల విస్తీర్ణంలో G+1 తరహాలో నిర్మించుకునేందుకు జీవో 69 విడుదల చేసినట్లు చెప్పారు. G+1 ఇంటి
నిర్మాణానికి 4 దశల్లో 5 లక్షలు చెల్లిస్తామని పొంగిలేటి చెప్పారు. ఇక పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రధాన దృష్టి పెట్టామన్నారు అధికారులు. 10 ఏళ్ల బీఆర్ఎస్ దోపిడీ పాలనను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరుతూ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను కలిశారు పీసీసీ చీఫ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు కోదండరాం. ప్రజలు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు మహేష్ గౌడ్. కనీసం 50,000 మెజారిటీతో జూబ్లీహిల్స్ సీటును కైవసం చేసుకోబోతున్నామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ ఉదయం నుంచి కొనసాగుతుంది. ఇప్పటి వరకు 150 నామినేషన్లు స్క్రూటినీ చేశారు అధికారులు. 81 నామినేషన్లకు ఆమోదం లభించగా 69 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 321 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో రేపటి వరకు స్క్రూటినీ కొనసాగనుంది. అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ కేసులు అఫిడవిట్లో పెట్టిన నామినేషన్లు రిజెక్ట్ చేస్తున్నారు అధికారులు. ఇక ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. ఈ రాత్రంతా స్క్రూటినీ కొనసాగనుంది. 24 వరకు విత్డ్రాకు ఛాన్స్ ఇచ్చారు. వచ్చే నెల 11న ఎన్నికలు నిర్వహించి 14న రిజల్ట్ అనౌన్స్ చేయనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎక్కడ చూసినా సమస్యల వలయంగా ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. బీఆర్ఎస్ సర్కార్ ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించి ఇప్పుడు సానుభూతి ఓట్ల కోసం ప్రచారం చేస్తుందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెడుతుందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బెంగళరావు నగర్లో అభ్యర్థి దీపక్ రెడ్డితో కలిసి పాదయాత్ర చేపట్టారు రామచంద్రరావు. దీపక్ రెడ్డిని గెలిపిస్తే సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.